వెల్కమ్ టు పురాలోకల్. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి సోషల్ మీడియా వివాదం చెలరేగింది. ప్రముఖ హాస్య నటుడు రాహుల్ రామకృష్ణ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్లు, ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి వచ్చిన కౌంటర్లు ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత నాలుక ఖర్చుకొని సారీ చెప్పడం రాహుల్ రామకృష్ణకు కొత్తేమీ కాదు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖలపై కొన్ని ప్రశ్నలు సంధించారు. పేసా 1/70 చట్టం, గ్రామ సభల అమలు ఫలితాలను ప్రజలకు తెలియచేయాలి. అటవీకరణ కార్యక్రమాలు ఎంతవరకు అమలయ్యాయి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అంతేకాదు, మీరు నిర్వహిస్తున్న ప్రతి శాఖలో ఆర్టీ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం ముందస్తు సమాచార వెల్లడిని పూర్తి స్థాయిలో అమలు చేశారా అని అడుగుతూ, ఇలా ప్రశ్నిస్తే నాపై దేశద్రోహి అనే ముద్ర వేయరు కదా అంటూ కొసమెరుపు వ్యాఖ్యలు చేశారు. తాను పవన్ కళ్యాణ్ అభిమానిగా ఈ ప్రశ్నలు వేస్తున్నానని రాహుల్ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా రాహుల్ రామకృష్ణ టార్గెట్ చేయడంపై సినిమా రంగానికి చెందిన కొందరు ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా నటుడు, దర్శకుడు రాజ్ ముదిరాజ్ రాహుల్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. రాహుల్, నువ్వు అభిమానిగా అడిగితే నీకు జవాబు చెప్పాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కు లేదు. నువ్వు తెలంగాణ వాడివి కాబట్టి ఆంధ్ర మంత్రిగా ఆయన నీకు సమాధానం చెప్పనక్కర్లేదు. నీకు ప్రశ్నలు అడగాలని ఉంటే ప్రస్తుతానికి తెలంగాణ మినిస్టర్లను అడుగు. సరైన వాడిని సరైన ప్రశ్నలు సరైన సమయంలో అడగకపోతే స్టూపిడ్ అని, జోకర్ అని కూడా అంటారు. నీ సొంత రాష్ట్ర మంత్రులను నువ్వు ఈ ప్రశ్నలు అడగకపోతే నిన్ను రాష్ట్ర ద్రోహి అని కూడా అంటారు అంటూ రాజ్ ముదిరాజ్ ఘాటుగా స్పందించారు. ఇటు టాలీవుడ్ ప్రముఖుల నుంచి కౌంటర్లు, అటు జన సైనికుల నుంచి ఘాటైన విమర్శలు రావడంతో రాహుల్ రామకృష్ణ ఎట్టకేలకు దిగొచ్చారు. ఎప్పటిలాగే తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆ వివాదాస్పద ట్వీట్లను తొలగించారు. చివరిగా, ఎవరిని అగౌరవపరిచే ఉద్దేశం లేదని, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అంటూ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.